నమస్తే. చైనా మాంజా నిజంగా పదునైన కత్తి కంటే డేంజర్ ఇది. ఈ యొక్క వారం 2 వారాల క్రితం నుంచి 2 సంఘటనలు జరిగినాయి. బండి మీద పోతున్న క్రమంలో కుతికే తెగింది. ఒకరికి 16 కుట్లు పడితే ఒకరికి 12 కుట్లు పడ్డాయి. ఎంత డేంజర్ అంటే దీనిపై ప్రభుత్వం నిషేధం విధించినా కూడా దొంగచాటుగా అమ్ముతున్నారు. మీకు తెలుసు కదా హైదరాబాద్లో ఇక మిద్దెలెక్కి ఇక చైనా మాంజతోటి గాలిపటాలు ఎగిరేస్తారు. మంచిదే, సంతోషం, కాదన్నారు ఎవరు. ఒకప్పుడు ఏముండేది, మన బట్టలు కుట్టే దారంతో ఎగిరేసేటోళ్ళం మనం. ఈ చైనా మాంజా అసలు మనుషుల ప్రాణాలే కాదు, సకల జీవాన్ని నాశనం చేస్తున్నాయి. నిజంగానే పావురాలు, పక్షులు, కాకులు ఇంకేమన్నా కానీ పర్యావరణానికి ముప్పు. అసలు అవి కనిపించవు, చెయ్యవు. బండి మీద పోతుంటాం, నేను కూడా మెల్లే పోతున్నా. వాస్తవంగా కూడా 30 40 పోతున్నా నేను కూడా బండి మీద. అంత డేంజర్. అసలు ఆ వీడియోలు వచ్చినాయి, ఫోటోలు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో జరిగిన సంఘటనలు ఒక 2 జరిగినాయి. ఈడ తెగితే మొత్తం ఇంత 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 లోతు పోయింది. అది 16 కుట్లు పడ్డాయంటే ఇంత డేంజర్ అర్థం చేసుకోవాలి మనం. మామూలు డేంజర్ కాదు. అందుకే అన్నా నేను స్టార్టింగ్లో, పదునైన కత్తి కంటే డేంజర్ ఇది. ఇక అవగాహన ఉన్నోళ్ళు అట్లే తయారవుతున్నారు, అవగాహన లేని పిల్లలు కూడా గట్లే తయారవుతారు. ఇది ఇంత డేంజర్ అని తెలిసి కూడా గాలిపటాలు పెద్దోళ్ళు కూడా ఎగిరేస్తారు ఇట్లా ఇట్లా సిగ్గు లేకుండా. ఏందండి ఇది, నాకు అర్థం కాదు. పక్షులు, పావురాలు ఉంటాయి హైదరాబాద్లో, ఎక్కువ శాతం పావురాలే దాదాపు. అవి దానికి కనిపిస్తాయి, అసలు దానికి తెలియదు. అవి రెక్కలు పోను, మెడల్ దేవుడు కింద వాడు. ఇంత ఘోరం. ఏకంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే ప్రజెంట్గా దానా నేగందర్ ఒక ఆర్డర్ వేసిండు. ఈ చైనా మాంజా ఎవరైతే విక్రయిస్తారో వాళ్ళ సమాచారం ఇస్తే 5,000 ఇస్తున్నాడు. 5,000 ప్రకటిస్తా ఉన్నారు బహుమతి. అంటే ఏ స్థాయిలో ఉందో దాని ప్రభావం అర్థం చేసుకోవాలి. అసలు ఒకసారి వార్త కూడా వచ్చింది, చైనీస్ మాంజా విక్రయిస్తే కఠిన చర్యలు. ఎస్పీ నరసింహ అని సూర్యాపేటకు సంబంధించిన అంటే వార్త. ఈ మాంజా గురించి ఒకసారి చదువుదామని నేను చేస్తున్నా. పతంగులు ఎగరవేయడానికి చైనీస్ మాంజాను ఉపయోగించవద్దని జిల్లా ఎస్పీ నరసింహ సోమవారం ప్రకటనలో తెలిపారు. చైనీస్ మాంజా విక్రయించడం, వాడడంపై ప్రభుత్వం నిషేధం విధించింది. పర్యావరణానికి, పక్షులకు, ముఖ్యంగా వాహనాలు నడిపే వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న ఈ ప్రమాదకరమైన మాంజాను విక్రయించడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. మీరు నిషేధించరు మంచిదే, మరి చర్యలు తీసుకుంటున్నారా? ప్రభుత్వం తీసుకుంటుందా చర్యలు? కఠిన చర్యలు తీసుకోవాలి కదా. అడ్డగోలుగా ఫైన్ వేయాలి వాళ్ళ మీద, 1,00,000 వేయాలి అమ్మేటోళ్ళ మీద, అప్పుడే చక్కగా అవుతారు. ఇప్పుడు ప్రభుత్వం, మీరు మంద అమ్ముతున్నారు, తాగేటోళ్ళు దాతనే ఉన్నారు. అసలు ప్రభుత్వం మంద ఆగకపోతే ఎందుకు దాతారు? ఇది కూడా గంతే. అమ్మేటోని మీద కఠిన చర్యలు తీసుకుంటే ఎవడు కొనడు, అంతే కదా. ఈ ప్రకటనలు కాదండి, చేయాలి. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అక్కడ ట్రాఫిక్ పోలీసులు దీనికి చైనా మాంజను బైకుల మీద పోయేటోళ్ళకి తప్పించడానికి వాళ్ళు బైకుకు ముందు 2 ఇనుప పుల్లలు పెడుతుర్రు. అంటే ఒకవేళ బైకుకు తాకినా ఆ పుల్లలను తాకి మన పైనుంచి పోతుంది. ఆ చర్యలు కూడా తీసుకుంటలేరు ఇక్కడ. లేదు, వీళ్ళు అమ్మేటోళ్ళ మీద కఠిన చర్యలన్నా తీసుకుంటలేరు. ఉత్తదే ప్రకటనలు ఏం లేదు, ఉత్తదే డంబాచారం తప్ప ఏం లేదు. మరి ఇద్దరు కుతికెళ్ళి దిగినాయి. 16 కుట్లు ఒక ఆయనకు పడ్డాయి, 12 13 కుట్లు ఇంకో ఆయనకు పడ్డాయి. ఈ మాటలు. ఈ దారంతో పతంగులు ఎగిరవేసే సమయంలో ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందన్నారు. ఇది కూడా వాస్తవమే. గతంలో ఇలాంటి ఘటనలు జరిగి ఎందరో ప్రాణాలు కోల్పోయాయన్నారు. జిల్లాలోని ఫ్యాన్సీ షాపులు, పతంగుల విక్రయ కేంద్రాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచుతారని, ఎక్కడైనా నిషేధిత చైనీస్ మాంజా కనిపిస్తే వెంటనే వాటిని సీజ్ చేయడమే కాకుండా సంబంధిత విక్రేతలపై కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం వ్యాపార లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చిలగాటం ఆడవద్దని వ్యాపారులకు సూచించారు. పర్యావరణ హితమైన, సురక్షితమైన నూలు అంటే కాటన్ దారాలను మాత్రమే విక్రయించాలన్నారు. ఎవరైనా రహస్యంగా చైనీస్ మాంజా విక్రయించినట్లు సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ఎస్పీ జిల్లా ప్రజలను కోరారు. అయితే మనం ఒకటి మాట్లాడుకోవాలి, ఈ చైనా మాంజాది ఏంది పంచాయతీ అంటే ఎందుకు మరి ఇది ప్రమాదం అని తెలిసినా కూడా వీళ్ళు ఎందుకు, ఈ ప్రజలు, పిల్లలు లేకపోతే పెద్దలు ఎందుకు వాడుతారు అంటే ఆట పెడతారు ఆకాశంలోకి పోయి. నిజమా కదా? నువ్వు కూడా చూస్తావు, ఆకాశంలోకి ఆట పెడతారు. అంటే ఈ పతంగిని కిందేనికే ఇంకో పతంగితోటి దాన్ని ఏం చేస్తారు, ఇట్లా క్రాస్ చేసి దాన్ని పడగొట్టడానికి. ఈ మామూలు దారాయాలు అయితే అంత దూరం ఎగురవు, అంత గట్టిగా నిలబడవు, గాలిలో చాలా దూరం గాలిలో నిలబడవు. లేకపోతే ఇంకో పతంగిని కింద వేయడానికి ఈ మామూలు కాటన్ దారాలు అయితే జరగదు పని. కాబట్టి ఈ చైనీస్ మాంజాలను వాడుతారు. ఇది పంచాయతీ. వీళ్ళ ఆనందం ఏం తెలుసా, అవతలలోని పతంగిని కింద వేయనికే వాడుతారు దీన్ని. దీనివల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎగరేసేటోళ్ళు కూడా కింద వాడుతారు, బిల్డింగ్లు
కాల్జారో లేకపోతే మిస్ అయ్యో ఆ తర్వాత బిల్డింగ్ల మీద అవో ఇనుప కడ్డీలో దండ్ల మీద వాడు ఇట్లా పైనకి ఇట్లా చూసుకుంటా పోయి కింద అటు పోయేది తెలియదు ఇటు పోయేది తెలియదు ఆ వెనక ఏమైనా పిల్లల మీద సీకులుంటే దండ్ల మీద పడేది కూడా తెలియదు. అడ్డగోలుగా ప్రమాదాలు జరిగినాయి. ప్రజలు కూడా మనం అనుకుంటాం కానీ నిజంగా బుద్ధి లేదు ప్రజలకు. వార్తలు చూసి కూడా మారదు తెలుసా. అదే పని, అరే ఇట్లా జరిగింది, అరే ఇది దీనివల్ల ఇట్లా జరిగింది ఈ మాంజ వల్ల, లేకపోతే కింద పడి చచ్చిపోయా, లేకపోతే ఇవి వార్తలు చూసినా కూడా పట్టించుకోరు జనాలు. అట్లా తయారైనారు. ఈ మాంజపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇట్లే ఉంటుంది మరి. సెక్షన్ల కింద నమోదు చేసినాం, జైలుకు పంపించినాం, వచ్చిండ్రు పోయినరు. వచ్చింది ఓ రామచిలక, పోయింది ఓ రామచిలక చిలకలాక తప్ప ఏం లేదు ఆడ. అందుకే ప్రభుత్వము వాళ్ళపై ఫైన్ విధించాలి. ఫస్ట్ 50,000 ఫైన్ విధిస్తే అప్పుడు చక్కగా అవుతారు, లేకపోతే చక్కగా గారు. ఈ చైనా మాంజది ఇప్పుడు ఒకటే గోస, పక్షులకు కూడా గోసనే పాపం. ఆ పావురాలు అయితే ఏడవాడి ఏడ చచ్చిపోయేది తెలియదు. ఇంకా పతంగులు పైకి పోయినాక అవి ఆ పతంగ ఏడనో పోతుంది, ఈ మాంజ యాన్నో రోడ్డు మీద వేలాడుతుంటుంది. ఈ కార్లో పోయేటోళ్ళకి ఏం కాదు, బస్సులో పోయేటోళ్ళకి ఏం కాదు, బైక్ వాళ్ళకి వచ్చింది ప్రమాదం. అందుకే ఇప్పుడు చాలామంది చాలా తక్కువ స్పీడ్లో పోతున్నారు. అట్లా ఉంది పరిస్థితి. అందుకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రకటనలు కాదండి, ఫైన్లు భారీ స్థాయిలో విధించి నిజంగా కఠిన చర్యలు తీసుకోవాలి తప్ప మీరు ఈ ప్రకటనలు చేస్తే మాత్రం కాదు. లేకపోతే కుతికేలు దిగుతున్నాయండి. నేనే మెల్లగా పోతున్నా, మా మిత్రులు కూడా మెల్లగానే పోతున్నారు. ఈ పరిస్థితులు గట్లుంటాయి, దారుణంగా ఉంటాయి. ప్రభుత్వం మరి చర్యలు గట్టిగా తీసుకోకపోతే మాత్రం ఇంకా ఎన్ని కుతికేలు దిగుతావు చూడాలి, ఈ పతంగులు ఎగిరేసి అయిపోయేంత వరకు. ఇది పరిస్థితి ఇప్పుడున్న హైదరాబాద్లో. అయితే బాగాలేదు, మొత్తం పతంగులది ఈ పంచాయితే ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.